ప్రభు ఏదైనా ఒక కార్యము చేయడానికి మన మధ్యలో ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను అడుగు వారికి ఫలము దయచేయువాడనియు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, నీవు మా ఎదుట ద్వారము తెరిచేవాడవు అయ్యా, నీవు ద్వారము తెరిచేవాడవు. ఇక్కడ మేము ఈరోజు ఇక్కడ నిలబడి ఉండగా, ఇక్కడ నీ ప్రజలు ఎవరైతే ఉన్నారో నాయన, ఎవరి జీవితాల్లో అయితే ద్వారములు తెరవబడవలసి ఉన్నాయో ప్రభువా, మీరు వాటిని తెరవండి. ఏ ద్వారములైతే మూయబడవలసి ఉన్నాయో అనవసరమైన ద్వారాలు మూసివేయండి. నీ చిత్తానుసారమైన ద్వారములను మీరు తెరవండి. మీరు చెప్పారు ప్రభా నీ వాక్యములో, వంకరి మార్గములు తిన్నగా చేయబడతాయని. ప్రతి లోయ పూడ్చబడుతుంది, ప్రతి ఎత్తైనటువంటి పర్వతములు చదును చేయబడతాయి, ప్రతి కరుకైన మార్గములు నునుపుగా చేయబడతాయని. ఇక్కడ ఎందరి జీవితాల్లో కరుకైన పరిస్థితుల్లో నుంచి వాళ్ళు వెళ్తున్నారో, ఎందరు భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నారో ప్రభా, ఇప్పుడే ఆ యొక్క పరిస్థితులను మీరు మార్చండి. వంకరి జీవితాలలో ప్రభా నీ కృపను నింపండి నాయన. తిన్నగా వారిని మార్చండి. ఎక్కడైతే వారు వెళ్ళలేక ఇరుక్కుని పోయారో అయ్యా, దాటలేనంత లోయలు ఏవైతే వారి జీవితాల్లో ఉన్నాయో అవి యేసు నామములో పూడ్చబడును గాక. ఏవైతే ఎత్తైన పర్వతాల వలె ఆటంకాలు, సమస్యలు, ఇబ్బందులు వారి జీవితాల్లో నిలబడి ఉన్నాయో ప్రభువా, వాటిని చదును చేయండి, వాటిని చదును చేయండి. నీ ప్రజలను నడిపించండి. ఇశ్రాయేలీయుల సైన్యములకు ప్రభువా ముందు నడిచినట్లుగా నీ ప్రజలకు మీరు ముందుగా నడవండి నాయన. అయ్యా, ఎవరి విరిగిపోయిన హృదయముతో ఉన్నారో, నలిగిపోయిన హృదయముతో ఉన్నారో ప్రభా, నేను ప్రార్థిస్తున్నాను, వారికి స్వస్థతను దయచేయండి. ఎందుకంటే ప్రభా, గాయములను మాన్పు వాడవు నీవే. విరిగి నలిగిన హృదయములు గల వారిని ఆసనుడవు నాయన, వారిని బాగు చేస్తానని చెప్పావు దేవా. మీరు వారిని బాగు చేయండి. ఎవరి కుటుంబాల పరిస్థితులు బలహీనపరుస్తూ ఉన్నాయో, ఆర్థిక విషయాలలో ఇబ్బందుల్లో ఉన్నారో, ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్నారో, ఆర్థికంగా లెగలేని పరిస్థితుల్లో ఉన్నారో అయ్యా, తయ్య నిజముగా ఇబ్బందుల్లో ఉన్నారో మీరు వారిని కనికరించండి. ఈ ఉదయకాలం మీరు వారి మీద నీ కృపావర్షాన్ని కుమ్మరించండి. వారి ఆర్థిక పరిస్థితుల్లో వారికి జయ జీవితాన్ని దయచేయండి. అనారోగ్యము చేత పీడించబడుతున్న వారికి యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రభువా, మీరు వారికి విడుదల దయచేయండి. వారిని స్వస్థపరచండి. వారి దేహానికి స్వస్థత, మనసుకి స్వస్థత, కుటుంబానికి స్వస్థత, ఆలోచనకి స్వస్థత, వారి వివాహ జీవితాలకి స్వస్థత, వారి బిడ్డలకు స్వస్థత, వారి ఉద్యోగ వ్యాపార విషయాలలో వారికి స్వస్థతను దయచేయండి. ఏవి వారిని ఇబ్బంది పెడుతున్నాయో అట్టి పరిస్థితుల నుంచి వారిని విడిపించండి. ఎవరు పాపముల చేత బంధించబడ్డారో, బలహీనతల చేత బంధించబడ్డారో, ఎవరైతే కట్ల చేత బంధించబడ్డారో, ఎవరైతే బయటికి రాలేక బలహీనమైనటువంటి వాటి చేత ఆవరించబడ్డారో వారికి యేసు నామములో విడుదల కలుగును గాక. విడుదల వారికి దయచేయండి, వారికి విడుదల దయచేయండి. ప్రతి అడిక్షన్స్ నుంచి వారికి యేసు నామములో విడుదల దయచేయండి. ప్రతి పాప బంధకాల నుంచి యేసు నామములో వారికి విడుదల దయచేయండి. ప్రతి పిసునుగొట్టు ఆత్మను గద్దించి వెళ్ళగొడుతున్నాను. ఎవరి హృదయాన్ని పిసునుగొట్టుతనం ఏలుతుందో, ఎవరి జీవితాన్ని పిసునుగొట్టుతనం ఏలుతుందో యేసు నామములో తొలగిపోవును గాక. దేవుని ధారాళత్వం వారికి కలుగును గాక. దేవుని సమాధానం వారికి కలుగును గాక. దేవుని జీవం వారికి కలుగును గాక. దేవుని కృపలో వారు వర్ధిల్లుదురు గాక. తండ్రి, ఏ కుటుంబాల్లో ప్రేమ లోపించిందో, భార్యాభర్తల మధ్య, కుటుంబములో ఎవరి యొక్క జీవితాల్లో సహోదరుల మధ్య ప్రేమ లోపించిందో యేసు నామములో మీరు వాటిని అనుగ్రహించండి. మరలా మీరు వాటిని పునరుద్ధరించండి లార్డ్. మరలా మీరు వాటిని రిస్టోర్ చేయండి. నీ కృప చేత వారిని దీవించండి. ఈ ఉదయ కాలాన్ని సన్నిధి చేత మీరు వారిని తాకండి. ఎందుకంటే మీరు వారిని దీవించే దేవుడై ఉన్నారు. ఈ రోజు ఇక్కడ మీరు దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. నీ దగ్గరకు వచ్చిన వారిని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ కలిగిన ప్రభువా, ప్రార్థనలో ఎదగలేక, ప్రార్థించలేక, ప్రార్థనలో నిలబడలేక అయ్యా, అల్పమైన ప్రార్థన జీవితాన్ని కలిగిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. మీరు వారిని బలపరచండి. నీ సన్నిధిలో గడిపే వారిగా మీరు వారిని మార్చండి. నీ పరిశుద్ధులుగా మీరు మార్చండి. ప్రార్థనా పరులుగా మీరు మార్చండి. ప్రార్థనలో ప్రభా పోరాడుతూ అయ్యా గెలవలేక, ప్రార్థనలో నిలబడలేక
ప్రార్థన చేయలేక పడిపోతున్న బలహీనుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు వారిని బలపరచండి. ప్రార్థించే వారిగా మీరు వారిని మార్చండి. నీ గ్రంథమును దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడన్నావు. నీ ధర్మశాస్త్రమును చదువు వారిగా మార్చండి. ధ్యానించే వారిగా మార్చండి. ప్రకారము జీవించే వారిగా మార్చండి. ఆత్మకార్యం యేసు నామములో జరుగును గాక. ప్రభా మీరు వారిని బలపరచండి. ఈ ఉదయకాలాన్ని కృపతో వారిని దీవించమని, మీ యొక్క మనసు ఈ రోజు వారి కొరకు పరితపిస్తుంది నాయన. ఈరోజు వారికి ఏదైనా ఒక కార్యము చేయాలని, మీరు వారి జీవితాల్లో ఏదైనా ఒక ఈవు ఇవ్వాలని, మీరు ఏదైనా ఒక పని ప్రారంభించాలని మీరు ఇక్కడ సిద్ధంగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు సిద్ధంగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చినట్టుగా వీరు వెళ్ళకూడదు, వచ్చినట్టుగా వీరు వెళ్ళకూడదు, వచ్చినట్టుగా వీరు వెళ్ళకూడదు. ఈ రోజు దీవించబడి వెళ్ళాలి, మార్చబడి వెళ్ళాలి, మార్పు చెంది వెళ్ళాలి, అభివృద్ధి పొంది వెళ్ళాలి, విశాలపరచబడి వెళ్ళాలి, సమాధానంతో వారు వెళ్ళాలి. అలాగున మీరు వారిని ఆశీర్వదించండి, అందరినీ ఆశీర్వదించండి. ఈ నా మాటలు వింటున్న వారి ఎడల మీరు కృపను చూపించండి. ఆగిపోయిన కార్యములు ప్రారంభించండి. నీ సమాధానముతో వారిని వర్ధిల్ల చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఆదివారం ఒక ప్రత్యేకమైన ఆదివారం. కొందరికి ఇది హాలిడే, కొందరికి ఇది జాలిడే. కానీ ఈరోజు దేవుని ఆరాధన దినాన్ని పరిశుద్ధ దినంగా, హాలిడేగా ఆచరించడానికి వచ్చిన వారికి ఇది నిజంగా ఒక దైవ కార్యాన్ని జరిగించే దినం. అది క్లోజ్ చేయి బ్రదర్, ఆ విండోని క్లోజ్ చేసేయండి. సౌండ్ వినడానికి వాక్యానికి ఇబ్బంది కలుగుతుంది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారని, ప్రభు సన్నిధిలో బాగుండాలని ప్రార్థిస్తూ మీ మధ్యలోకి ఈరోజు రావడానికి ప్రభు సహాయం చేశాడు. మీ అందరి ప్రార్థనలకై వందనాలు, మీరందరి నిరీక్షణకై వందనాలు, మీ అందరి విశ్వాసముతో ఎదురు చూస్తున్నందుకు వందనాలు. ప్రేమతో సిద్ధంగా ఇక్కడ దేవుని వాక్యం వినడానికి వచ్చినందుకు ప్రభు ఈ దినం మీ జీవితంలో తన కార్యాన్ని జరిగిస్తాడు ఆయన. ఒకసారి ఒక సేవకుడు ఇలా చెప్పాడు, దేవుడు సృష్టిని చేసిన తర్వాత ఆయన రెస్ట్ తీసుకున్నాడట. ఆదామును చేసిన తర్వాత రెస్ట్ తీసుకున్నాడు. హవ్వను చేశాక ఆదాముకి రెస్ట్ లేదు, దేవుడికి కూడా రెస్ట్ లేదు అన్నాడు ఆయన. సో అంటే అర్థం ఏంటంటే మానవాళికి విశ్రాంతి కరువైంది. మనిషికి ఆలోచనలో నెమ్మది లేదు, హృదయంలో నెమ్మది లేదు, ఉద్దేశాల్లో నెమ్మది లేదు. ప్రార్థనకి వెళ్ళినా, సంఘ కార్యక్రమాల్లో వారి వంతు వారు పాలు పంచుకున్నా లోపట ఒక రకమైనటువంటి కలవరము, ఆందోళన, ఒక భారము వారి మనస్సుల్ని వేధిస్తూ ఉంటుంది. కొందరు అనారోగ్యం చేత ఒత్తిడి, కొందరు ఆర్థిక పరిస్థితుల చేత ఒత్తిడి, కొందరు కుటుంబంలో కొన్ని పరిస్థితులు వారి జీవితాన్ని ఇబ్బంది పెట్టుట చేత ఎమోషనల్గా వాళ్ళు చాలా విరిగిపోయి ఉంటారు. భావోద్రేకాలలో ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి చింత, కోపము, వేదన, ఆర్గ్యుమెంట్, కంప్లైంట్, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏదో ఒక రకంగా ఆలోచన చేయడం, ఎంతో రకంగా మనుషులు ఎమోషనల్గా వాళ్ళు స్వస్థత లేకుండా ఉన్నారు. శరీరంలో అలసిపోవడము, ఏమి చేయబుద్ధి కాకపోవడము, సరిగ్గా చర్చికి వెళ్ళకబుద్ధి కాకపోవడము, ప్రేయర్ చేయలేకపోవడము, ఏదో ఒక దానిలో అంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళు మరో విషయంలో బలహీనులుగా ఉన్నారు. శరీరంలో బలంగా అనిపించిన వాళ్ళ ఎమోషన్స్లో బలహీనంగా ఉన్నారు, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారు, ఆలోచనలో బలహీనంగా ఉన్నారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడులు, భారాలు మనుషులు మోస్తున్నారు. బైబిల్లో 18 రకాల శ్రమల కోసం మాట్లాడింది బైబిల్. మనుషులు ఎలాంటి శ్రమల గుండా వెళ్తారు, త్రాగేవానికి ఏ రకమైనటువంటి శ్రమ, వ్యభిచారం చేసేవాడికి ఏ రకమైనటువంటి శ్రమ, నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే వాడికి ఎలాంటి శ్రమ,
జగడములు చేసేవాడికి, కొండాలు చెప్పేవాడికి ఎలాంటి శ్రమ, ఇలాంటి అనేకమైన శ్రమలతో పాటు దేవుని కొరకు శ్రమ పడుతున్నవారు, వాక్యం కొరకు శ్రమ పడుతున్నవారు, సువార్త కొరకు శ్రమ పడుతున్నవారు కూడా బైబిల్లో రాయబడింది. ఇలా అనేకమైన శ్రమల గుండా ప్రజలు వెళుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే యోబు అంటాడు, నరుని ఆయుష్ కాలము యుద్ధ కాలముగా పరిగణించబడింది. యుద్ధాల గుండా, పోరాటాల గుండా, అనేకమైనటువంటి ప్రయాసాల గుండా వెళుతూ ఉన్నాడు. అయితే బైబిల్ చెప్తుంది ఏంటంటే దేవుడు మనిషి కొరకు విశ్రాంతిని నిర్ణయించాడు అని. చెప్తారా గట్టిగా? దేవుడు మన కొరకు ఏం నిర్ణయించాడు? చనిపోయినాక ఎక్కడికో పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ విశ్రమించడము, దాని కొరకు ఆలోచన చేస్తూ ప్రతిదినము దేవుడు మనకిస్తున్న ఇది ప్రతిరోజు దేవుడు మనకిచ్చే విశ్రాంతిని పోగొట్టుకోవడము ఒక రకంగా మన యొక్క దౌర్భాగ్యం అనుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రికలకు మనం వెళ్దాం. 4వ అధ్యాయము, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 4 వర్స్ నెంబర్ 9. త్వరగా తీద్దాం. కొన్ని మాటలు మీతో మాట్లాడిన తర్వాత మీ కొరకు మరలా ప్రార్థన చేస్తాను దేవుని యొక్క సహాయం చొప్పున. బైబిల్ చెప్తుంది చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 4 వర్స్ నెంబర్ 9 చదవాలి. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. అందరూ కూడా మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, దేవుని విశ్రాంతి నా కొరకు నిలిచి ఉంది. ఇంకొకసారి చెప్తారా గట్టిగా? మన పక్కన ఉన్న బ్రదర్ వైపు కూడా చూసి ఒక మాట చెప్పండి, బ్రదర్, దేవుని విశ్రాంతి నీ కొరకు నిర్ణయించబడ్డది. దేవుని విశ్రాంతి నీ కొరకు సిద్ధపరచబడి ఉంది. ఎవరు సిద్ధపరిచారు ఈ విశ్రాంతి? మనిషి కాదు, మన ఇంటివారు కాదు, దేవాది దేవుడే మన కొరకు విశ్రాంతిని నిర్ణయించాడు. నువ్వు దేవుని విశ్రాంతిలో ఉండాలన్నది దేవుని ఆలోచన. దేవుని యొక్క మనశ్శాంతిలో నువ్వు ఉండాలి, దేవుని సమాధానంలో నువ్వు ఉండాలి. అది దేవుడు నిర్ణయించాడు. ఎన్నో రకాలటువంటి రెస్టులు మనకు కావాలి. మనం చేస్తున్న పనుల్లో నుంచి కొన్నిసార్లు మనకు బ్రేక్ కావాలి. ఉద్యోగంలో రోజు వారమంతా ఉద్యోగం, నెలంతా ఉద్యోగం చేస్తూ ఒకరోజు 2 రోజుల్లో బ్రేక్ తీసుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే అలసిపోయాం కదా. కొన్నిసార్లు కుటుంబంతో రకరకాల పరిస్థితులు ఉన్నప్పుడు కొన్నిసార్లు అరే ఈ విషయంలో నాకు నెమ్మది కావాలి, ఈ అనారోగ్యం నుంచి నాకు ఎప్పుడు దేవుడు విడుదల అనుగ్రహిస్తాడు. ఇలా ఎన్నో రకాల విశ్రాంతులు మన కొరకు ఉన్నాయి. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము, దేవుడు తన ప్రజల కొరకు విశ్రాంతిని సిద్ధపరిచాడు. ఎలాగో సిద్ధపరిచాడో బైబిల్ చెప్తుంది. చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం, ఆయన యొక్క విశ్రాంతిలో నీకొక వాగ్దానం ఉంది. ఏమిటి ఆ వాగ్దానం తెలుసా? దేవుని విశ్రాంతి నీ కొరకు. చాలామంది ఏ వాగ్దానాన్ని నమ్ముతారంటే, దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తానన్నాడు కాబట్టి ఆ వాగ్దానం నమ్ముతున్నాను, బిడ్డల్ని ఇస్తానన్నాడు కాబట్టి ఆ వాగ్దానం నమ్ముతున్నాను, లేకపోతే ఆ దేవుడు డబ్బులు ఇస్తా అన్నాడు వాగ్దానం నమ్ముతున్నాను, పిల్లల్ని ఇస్తా అన్నాడు, లేకపోతే ఇలా రకరకాలుగా మనం వాగ్దానాలు నమ్ముతున్నాం. కానీ దేవుడు అన్నాడు, నేను నీ కొరకు విశ్రాంతిని వాగ్దానంగా చేశాను. చెప్పండి, మనశ్శాంతి లేకపోతే ఏమవుతుంది పరిస్థితి? మీరే మాట్లాడాలి. పడుకున్న బ్రెయిన్కి రెస్ట్ ఉండదు. నిరంతరమైన ఆలోచనలు కంటిన్యూగా బ్రెయిన్లో మెసులుతూనే ఉంటాయి. చదువు వల్ల కావచ్చు, ఎడ్యుకేషన్ వల్ల కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఫ్యామిలీలో జరిగే కార్యక్రమాల కోసం మనిషికి మనశ్శాంతి ఉండదు. దీనివల్ల ఏమైపోతుందంటే ప్రెషర్ కిందకు వెళ్ళిపోతున్నాడు. అది దేనో ఒక దాని మీద పడడం వల్ల వాడు బలహీనుడైపోతున్నాడు. ప్రభు అంటున్నాడు, నీ కొరకు విశ్రాంతి నేను వాగ్దానంగా చేశాను, నీ కొరకు విశ్రాంతిని వాగ్దానంగా ఇచ్చాను. అయితే నువ్వు ఆ విశ్రాంతి పొందకుండా తప్పిపోతావేమో, జాగ్రత్తగా ఉండాలి. చదవండి ఆ వచనం మళ్ళీ ఒకసారి. 4:1, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము ఇంకా మన కొరకు నిలిచి ఉండగా, మీలో ఎవరైనాను ఆ వాగ్దానము పొందకుండా. ఈ వాక్యం చదివారా మీరు? మనం మాట్లాడుతున్నప్పుడు మీరు వాక్యం చూసారా? మీలో ఎవరైనాను దేవుడు మీ కొరకు సిద్ధపరిచినటువంటి విశ్రాంతిని పొందకుండా తప్పిపోతారేమో అని భయము కలిగి ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఒకటి, లోకములో మనకు విశ్రాంతి కావాలి. అందరూ చూడండి, బైబిల్ ఏం చెప్తుంది? లోకంలో మనకేం కావాలి? అందరూ ఉద్యోగానికి వెళ్ళి వచ్చిన మరలా మనకేం కావాలి? అసలు సండే రోజు, సాటర్డే రోజు ఎందుకు హాలిడే కావాలి? చెప్పాలి, ఎందుకు కావాలి హాలిడే? మనం బ్రేక్ ఇవ్వాలి కదా. మన అనుదిన కార్యక్రమాలకు మనం ఏం చేయాలి? కొంచెం బ్రేక్ ఇవ్వాలి.
దాని నుంచి బయటకు వచ్చి విశ్రాంతిలో ప్రవేశించాలి. సో అయితే 3 రకాల విశ్రాంతుల కోసం బైబిల్ మాట్లాడుతుంది. ఒకటి, ఫిజికల్గా మనకున్నటువంటి పరిస్థితులలో, పనిపాట్లలో, విస్తారమైన పనిపాట్లలో నుంచి మనకు కొంచెం ఏం కావాలి, కొంత టైం బ్రేక్ కావాలి. రెండవది, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నాడు, 6 దినములు మీరు కష్టపడండి. 6 దినములు మీరు కష్టపడి 7వ రోజు మీరు విశ్రాంతిలో ప్రవేశించండి. 7వ దినాన్ని దేవుడు సాబాత్ డేగా, లేకపోతే దేవుడు సబ్బాతుగా దాన్ని వారికి ఎందుకు ప్రకటించాడంటే, మీరు ఆ విశ్రాంతిలో ప్రవేశించినప్పుడు మీ యొక్క శరీరములోను, ఆత్మలోను, మనసులోను, కుటుంబంలో కూడా మీకు ఒక నూతన ఉత్తేజం, మరలా నూతన శక్తి, మీరు పునరుద్ధరించబడతారు. అంటే ఒక నూతన పరచబడతారు దేవుడి సన్నిధిలో. ఆయన సన్నిధిలో నుండి విశ్రాంతి కాలములు వచ్చును, ఆయన ముఖకాంతిలో నుండి విశ్రాంతిలు వచ్చును. ఏలయనగా ఆయన నా ప్రాణమును తెప్పరిల్ల చేయుచున్నాడు. దేవుడు నన్ను నూతనపరుచుచున్నాడు. నలిగిన వారికి ఆయన మరలా బలాభివృద్ధి కలగజేస్తున్నాడు. కృంగిపోయిన వారికి మరలా శక్తినిస్తున్నాడు. దేవుడు చెప్పారు, మీరు 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజున మీకేమి ఇవ్వబడబోతుంది, మీరు బ్రేక్ తీసుకోవాలి. ఎందుకంటే 6 రోజులు నేను సృష్టిని చేశాను, 7వ రోజున విశ్రమించననే మాట హీబ్రూ భాషలో 2 పదాలకు అర్థం ఉంది. ఒకటి, నిష్క్రమించుట, అంటే చేస్తున్న పని నుంచి బయటికి రావడం. రెండవది, చేస్తున్న పని అయిపోయిన తర్వాత ఇక దేవుడు ఏం డిక్లేర్ చేశాడు, విశ్రాంతిగా దేవుడు దాన్ని ప్రకటించాడు. దాన్ని విశ్రాంతి దినంగా ప్రకటించాడు. హీ డిక్లేర్డ్ యాజ్ ఏ విశ్రాంతి దినముగా. ఇశ్రాయేలు ప్రజలు 430 years ఐగుప్తు దేశంలో బానిస బతుకు బతికిన తర్వాత ప్రభు చెప్తున్నాడు, మీరు కష్టపడ్డారు, రాత్రి పగలు తేడా లేకుండా. మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, నలిగిపోయారు, బానిసత్వంలో ఉన్నారు. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, ఇప్పుడు మీరు స్వతంత్ర జనాంగము. మీరు ఎవరి కింద బానిసలు కాదు, మీరు నాకు జనమై ఉన్నారు, నా జనాంగమై ఉన్నారు. నేను మీ దేవుణ్ణి ఉన్నాను, మీరు నా సొత్తై ఉన్నారు. మీరు ఎవరికి లెక్క చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేనే మీకు దేవుణ్ణి ఉన్నాను. నేను మీతో ఉన్నాను, మీరు నాతో ఉండండి చాలు. దేవుడు చెప్పాడు, మీరు 6 రోజులు మీ పని చేసుకోండి, 7వ రోజు మాత్రం మీరేం చేయండి, విశ్రమించండి. అంటే చేస్తున్న పని నుంచి బయటికి రండి, వచ్చి దేవుని విశ్రాంతిలోకి మీరు ప్రవేశించండి. అది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి భౌతికమైనటువంటి ఒక విశ్రాంతి. అది కేవలం భౌతికమైనది కాదు, ఎందుకంటే వాళ్ళు ఆ విశ్రాంతి దినం రోజున సమాజ మందిరానికి వెళ్తారు, విశ్రాంతి దినం రోజున బైబిల్ వింటారు, ధర్మశాస్త్రాన్ని వింటారు, నేర్చుకుంటారు, బోధక జరుగుతుంది, ఒకరితో ఒకరు కలుసుకుంటారు, మాట్లాడతారు, కుటుంబానికి దేవుడి మాటలు చెప్తారు, దేవుని పిల్లలను దేవుని బోధలో పెంచుతారు. అది కేవలం ఒక భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైన విశ్రాంతి దినంగా దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. మిగతా 6 రోజులకు సరిపడిన కృపను ఈరోజు ఇక్కడ పొందబోతూ ఉన్నాడు. మిగతా 6 రోజులకు సరిపడిపోయిన దేవుని సహాయాన్ని ఇక్కడ పొందబోతూ ఉన్నాడు. మిగతా 6 రోజులకు నువ్వు పడబోయే శ్రమకు కావలసినటువంటి శక్తిని, సమృద్ధిని, జీవాన్ని, అభివృద్ధిని ఈ విశ్రాంతి దినంలో పొందబోతూ ఉన్నారు. కాబట్టి మీరు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోండి. ఇది ఆప్షన్గా తీసుకోవద్దు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడు, నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుంచి, మీరు విశ్రాంతి దినాన్ని ఆప్షన్గా తీసుకోకండి. ఆ దినాన్ని మీరు ట్రావెలింగ్స్ పెట్టుకోకండి, జర్నీస్ చేయకండి, ఆ దినంలో మీరు పనులు చేయకండి, ఆ దినము ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు వెళ్ళకండి. ఒకవేళ 1 మైలు దూరం 2 మైళ్ళ దూరం వరకు వెళ్ళి రావాల్సిన ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళి రండి, అంతకుమించి ప్రయాణం చేయకండి. ఎందుకంటే ఆ దినము నిన్ను ఏదో ఒక కార్యము చేయబోతున్న దినం. అది నీలో ఒక విశ్రాంతి కలగబోతుంది. మనసుకు, శరీరానికి, హృదయానికి, ఎమోషన్స్కి, ఫ్యామిలీకి, ప్రతి విషయంలో ఒక గొప్ప విడుదల రాబోతున్న దినం. అది మిగిలిన 6 దినములకు కావలసిన సహాయము పొందబోయేటువంటి దినము. కాబట్టి దాన్ని లైట్ తీసుకోకండి అని దేవుడు వారికి హెచ్చరించాడు. అయితే కేవలము ఆ యొక్క 7వ రోజు విశ్రాంతి దినము అది లోకపరమైనటువంటి ఒక హాలిడే దినం మాత్రమే కాదు, కానీ మనందరికి ఇవ్వబోయే రక్షణకు సంబంధించి, మనందరికి ఇవ్వబోయే పరలోక రాజ్యానికి సంబంధించి, యేసు ప్రభు చేయబోయే 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన ఒక విశ్రాంతి దినముగా మనకు ప్రకటించబడింది. అది కేవలం ఒక 7th డే మాత్రమే కాదు, అది యేసు ప్రభువులో మనకి ఇవ్వబోయేటువంటి ఒక నిత్యమైనటువంటి ఆశీర్వాదకరమైన దినంగా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. యేసు ప్రభు చెప్పాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము
28వ వచనములో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈ సమస్త జనులారా అన్న దగ్గర అబ్రహాముకు చెప్పాడు, నీ యందు సమస్త దేశముల వారు, సమస్త అన్యజనులు సైతము ఆశీర్వదించబడబోతూ ఉన్నారు అని. ఇప్పుడు యేసు ప్రభు అందరికీ ఆహ్వానాన్ని ఇస్తున్నాడు, సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎన్నో రకాల లేబర్స్ బైబిల్లో చెప్పబడ్డాయి, ఎన్నో రకాల శ్రమలు, ప్రయాసాలు. 42వ కీర్తన మీద చదువుతా, నా ప్రాణమా ఏలా కృంగిపోయి ఉన్నావు. ప్రాణము కృంగిపోతుంది, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్. ఎందుకంటే ప్రార్థించిన జవాబు దొరకనప్పుడు, అనుకున్న జరగనప్పుడు, కోరుకున్నవి దక్కనప్పుడు, ఇంట్లో చిన్న చిన్న గొడవలైనప్పుడు, ఎవరైనా మనల్ని మోసం చేసినప్పుడు, మన హృదయం విరిగిపోయినప్పుడు, మనం ఎవరిని నమ్ముకున్నామో, ఎవరైతే మనల్ని వంచారో, అప్పుడు మన హార్ట్ ఏమైపోతుంది, బ్రేక్ అయిపోయినప్పుడు మనం తెలవకుండానే కృంగిపోయిన పరిస్థితులకు వెళ్తాం. బయటకు మాత్రం చాలా రుబాబుగా మేకపోతు గాంభీరాన్ని చూపిస్తాం, క్యారే ఓరే అంటావు, కానీ లోపట ఆల్రెడీ విరిగిపోయినవరే. లోపట ఏమయ్యాము, వి ఆల్రెడీ బ్రోకెన్ ఇన్సైడ్. లోపల విరిగిపోయాం, నలిగిపోయాం, చెదిరిపోయాం, కదిలిపోయాం. నా ప్రాణమా ఎలా కృంగిపోయాం. అందుకనే ఈ కోపము అప్పుడు రాదు, తర్వాత బయట వస్తుంది. ఏదో ఒక అదును చూసుకొని, ఏదైనా గొడవ జరిగినప్పుడు, ఏదైనా సమయం వచ్చినప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తుంది అన్నమాట. ఆ సమస్య, ఆ కోపం బయటకు వచ్చి ఏం చేస్తుంది వాళ్ళని, పలానప్పుడు ఇలా జరిగింది కదా, పలానప్పుడు అట్లా చేసావు కదా, 30 years బ్యాక్లో, అప్పుడెప్పుడో 30 ఏళ్ల కింద జరిగిన పెళ్లిలో జరిగిన సంఘటన ఇప్పుడు తీస్తారు. కారణం ఏంటంటే అది ఈరోజు జరిగింది కాదు. నీ హార్ట్ లోపల ఏమైపోయింది చెప్పండి, కృంగిపోయావు. ఎమోషనల్గా నువ్వు స్టేబుల్గా లేవు. నీలో అనేకమైనటువంటి చేంజెస్ వస్తూ ఉంటాయి. ఒకసారి విపరీతమైన కోపం, ఒకసారి సంతోషం, ఒకసారి ఆనందం, ఒకసారి ఇబ్బంది. ఇక వానికి అసలు కంట్రోలే ఉండదు. బైబిల్ చేత 2 రకాల డబల్ మైండెడ్ అయిపోతారు. ఎడిపోతారో తెలియదు, ఏం మాట్లాడుతుందో తెలియదు, ఎందుకు ఎమోషనల్ అవుతారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు బయట కనబడినట్టుగా లోపల లేదు, దే ఆల్రెడీ బ్రోకెన్. బైబిల్ చెప్తుంది, గుండె చెదిరిన వారు, ఆత్మీయులు కోల్పోయినప్పుడు, బిడ్డల్ని కోల్పోయినప్పుడు, ప్రేమించే వారిని మనం కోల్పోయినప్పుడు గుండె చెదిరిపోతుంది. కానీ బైబిల్ అంటుంది, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. హల్లెలూయా. హృదయంలో కలిగిన గాయాల నుంచి ఎవరు బాగు చేస్తారు? ఎంతో మెంటల్ ప్రెషర్ ఉంది, లోకము అండర్ ద ప్రెషర్. మీడియా ప్రెషర్ ఒక పక్కన, సోషల్ మీడియా ప్రెషర్ ఒక పక్కన, లోకమనే ప్రెషర్ ఒక పక్కన, ఆర్థిక సమస్యలనే ఒత్తిడి ఒక పక్కన, కుటుంబ సమస్యలు ఒక ఒత్తిడి. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మనిషిని అణిచివేస్తున్నాయి. మానసికమైనటువంటి కృంగుదల, మానసికమైనటువంటి ఆత్మీయంగా విరిగిపోవడం, నలిగిపోవడం. సో ప్రభువు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎన్ని రకాల భారాలు ఉన్నాయో లోకంలో, అన్ని రకాల భారాలకి సొల్యూషన్ ఇవ్వగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. రండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. కొన్నిసార్లు వాళ్ళ అనారోగ్యం అనిపిస్తుంది, చచ్చిపోతే బాగుంటుంది. ఈ అనారోగ్యం భరించే కన్నా, ఈ రోగాన్ని భరించే కన్నా, ఈ బాధను భరించే కన్నా లెట్ మీ డై. మానని రోగాలు. ప్రభు అంటున్నాడు, నీకు ఒక అవకాశాన్ని ఉదయకాలం ఇస్తున్నాడు ఆయన. ప్రయాసపడి భారం మోసుకుంటున్నాడు, నీకు నేను విశ్రాంతిని ఇవ్వాల్సిందిగా. రూతు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట నయోమి అంటది తన కోడలైనటువంటి రూతుతో. 3వ అధ్యాయం 1వ వచనం, చాలా అద్భుతమైనటువంటి మాట చూడండి. 3వ అధ్యాయం, బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 3 వర్స్ నెంబర్ 1. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఆమె అత్తయ్య అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతిని విచారింపవలసినది కదా. అంటే అత్తగారు ఆ నయోమి కోడలైన రూతు కొరకు ఏం ఆలోచిస్తుందట, నీకు విశ్రాంతి విచారించవలసిన దానను నేను. ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకొని వచ్చావు, మొయాబు దేశము నుండి యూదా బెత్లెహేమ్ అనబడేటువంటి దేశముకి నాతో పాటు కాలినడకన వచ్చావు. నా దగ్గర ఏమీ లేదని తెలుసు, నేను నీకేమి ఇవ్వలేనని తెలుసు, కనీసం నేను పని చేసి నిన్ను పోషించలేనని కూడా నీకు తెలుసు. కానీ నన్ను వెంబడించావు. కేవలం నన్ను మాత్రమే కాదు, నాలో ఉన్న దేవుణ్ణి, విశ్వాసాన్ని, భక్తిని వెంబడించావు. అయితే నేను నీ కొరకు విశ్రాంతిని విచారింపవలసిన దానను. నాకు అనిపించింది, ఒక మానవ రీతిగానే ఒక అత్తగారు తన కోడల కొరకు విశ్రాంతిని ఆలోచించినప్పుడు
ఎందుకంటే నయోమికి రూత్కి విశ్రాంతి లేదు. ఆమె ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళి సూర్యాస్తమయం వరకు ఏం చేయాలి? ఆమె పొలములో పరిగను ఏరుకోవాలి. పరిగ ఏరుకొని తెచ్చి ఆ ఇంటి భోజనము సిద్ధపరచాల్సిన పరిస్థితి. రెస్ట్ లేదు. యవ్వన కాలంలో రెస్ట్ లేకుండా తిరుగుతుంది, బాధలో ఉంది. అలాంటి టైంలో అత్తగారు అంటుంది, నేను నీ కొరకు విశ్రాంతిని విచారించవలసిన దానను. ఒక నయోమి మాత్రమే కాదు, ఈరోజు ప్రభు అన్నాడు, నేను నీ కొరకు విశ్రాంతిని విచారించవలసిన వాడను కాదు, నేను నీ కొరకు విశ్రాంతిని సిద్ధపరిచిన వాడను. హల్లెలూయా. చెప్పండి నీ చేతుల పైది గట్టిగా హల్లెలూయా. దేవుడు మన కొరకు విశ్రాంతిని ఆల్రెడీ సిద్ధపరిచాడు. చెప్పాలి గట్టిగా. మన కొరకు సిద్ధపరిచాడు ఆయన ఆల్రెడీ. ప్రత్యేకంగా ఈరోజు విచారించవలసింది కదా. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. చాలాసార్లు మనం బైబిల్లో ఒక వాక్యం తీసుకుంటాం సాతాను కోసం మాట్లాడినప్పుడు. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగతనము హత్య నాశనము చేయుటకు వచ్చును. దొంగ అనబడే సాతాను దొంగతనము హత్య నాశనము చేయుటకు వచ్చును. కానీ ప్రభువు అన్నాడు, నేనైతే నా గొర్రెలకు సమృద్ధి అయిన జీవం ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. వాడు వస్తాడేమో, నేను ఆల్రెడీ వచ్చాను. హల్లెలూయా. వాడు సమస్యలు తెస్తాడేమో, నేను ఆల్రెడీ నీ కొరకు కావలసిన పరిష్కారాన్ని సిద్ధపరిచి ఉంచాను. వాడు ఫ్యూచర్లో రోగాలు తేగలిగిన వాడేమో, కానీ నేను ఆల్రెడీ సిలువలో 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు ఆరోగ్యమును సిద్ధపరిచిన వాడను. ఆల్రెడీ వాడు మానసికమైన ఒత్తిడి తేగలిగిన వాడు, కానీ ప్రభువును నేను ఆల్రెడీ నీ కొరకు సిద్ధపరిచిన వాడను. ఆల్రెడీ నీ కొరకు నిర్ణయించబడింది. ప్రభు ఎంత చక్కగా ప్రిపేర్ చేస్తాడో. శిష్యులు అడిగాడు, ఈరోజు నేడు మీ కొరకు ఎక్కడ పస్కాను సిద్ధపరచాలి అని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు డోంట్ వరీ, పస్కా భోజనం సిద్ధపరచవలసిన అవసరం లేదు. ఇదిగో ఒక పడుచువాడు కుండలో నీళ్లు మోసుకుంటూ ఆ దారి గుండా అలా వెళుతుండగా మీరు వాడిని వెంబడించండి. వాడు వెళుతున్న ఇంటికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళగానే వాడికి చెప్పండి, ఈరోజు బోధకుడు నీ ఇంట ఏం కోరుతున్నాడు? పస్కా భోజనం చేయాలనుకుంటున్నాడు. అనగానే బైబిల్ చెప్తుంది, యేసుప్రభు అన్నాడు, వాడు మీ కొరకు సిద్ధపరచబడిన మేడ గదిని మీకు చూపిస్తాడు. ఆల్రెడీ పస్కా భోజనానికి కావలసినటువంటి వస్తువులు, పదార్థములు, గిన్నెలు, అక్కడ చేయవలసిన తంతంతా కూడా సిద్ధపరచబడిన మేడ గది నీ కొరకు చూపిస్తాడు. శిష్యులకు తెలవదు ఈ విషయం. పేతురు కానీ మిగతా శిష్యులు అడుగుతున్నాడు, ఎక్కడ సిద్ధపరచాలి మేము? ప్రభు అన్నాడు, నేను ఆల్రెడీ సిద్ధపరిచే ఉంచాను. నేను చెప్పిన గైడ్లైన్స్ని ఫాలోగా, నేను చూపిస్తున్న మార్గాన్ని ఫాలోగా, నేను వెళ్ళమంటున్నటువంటి ఆ దారి గుండా వెంబడించమన్న వ్యక్తిని నువ్వు వెంబడించు, అక్కడ నీకు వాడు చూపిస్తాడు. హల్లెలూయా. యెరూషలేముకి వెళ్తున్నా, ఆల్రెడీ గాడిద దాని పిల్ల రెడీగా ఉంది అక్కడ. నేను ఆల్రెడీ ఎప్పుడో సిద్ధపరిచాను, వెళ్ళి మీరు తీసుకొని రండి. ఇప్పుడు ప్రత్యేకంగా మీరు ఆలోచించనక్కర్లేదు. ఈ ఉదయకాలం దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం ఏమిటంటే, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన విశ్రాంతిని పొందకుండా మనం తప్పిపోతున్నామేమో ఆలోచించండి. మనకు దేవుని ఏర్పాటు చేసిన నెమ్మది, సంతోష, సమాధానాలు అది కేవలము ఈ లోకం వరకే కాదు, రాబోయే పరలోక రాజ్యము కొరకు కూడా యేసు ప్రభు ఇవ్వబోయే నిత్య విశ్రాంతి కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు నమ్ముకోవడం అంటే కేవలం చర్చికి వచ్చి పాట పాడి ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు, ఆయన విశ్రాంతిలో నువ్వు ప్రవేశించడం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మిస్ అయిపోతున్నారు ఈ విశ్రాంతి అంటే, ఒకటి అపనమ్మకం. అందరు చెప్పండి గట్టిగా. హెబ్రీ రాసిన పత్రిక 4:1 ఏముంది? అవిశ్వాసం వలన వారు తప్పిపోయినట్లుగా మనలో ఎవడైనా తప్పిపోతాడేమో. వారు తప్పిపోయారు. దేని వలన తప్పిపోయారు? అవిశ్వాసం వలన. అందరు చెప్పండి గట్టిగా. ఈరోజు చాలామంది ప్రార్థనకు వస్తూనే, వాక్యం వింటూనే హృదయంలో విశ్వాసాన్ని కోల్పోతున్నాం. అంటే 1-2 సార్లు జరగనప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, అనుకున్నట్టుగా జరగనప్పుడు, దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వనప్పుడు మనం ఏం కోల్పోతాం? ఆటోమేటిక్గా విశ్వాసాన్ని కోల్పోతాం. మార్కు సువార్త మీరు చూడండి, 9వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి తన కొడుకుని దెయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, యేసు ప్రభు ఎక్కడ? కొండ మీద ఉన్నాడు. అది రూపాంతర అనుభవం పొందుతున్న సమయం. అక్కడ కింద మిగతా 9 శిష్యులు ఉన్నారు. ఈ 9 మంది శిష్యుల దగ్గరికి ఆ యొక్క అబ్బాయిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టమని తీసుకొచ్చారు. ఈ 9 మంది ట్రై చేశారు. అందరూ చెప్పండి గట్టిగా. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ట్రై చేశారు లేదా? వీళ్ళందరూ ఎవరు చెప్పాలి గట్టిగా. అయ్యా మీరు చెప్పండి అనుకున్నాళ్ళమ్మ, ఎవరు వీళ్ళంతా?
వీళ్ళేం ఆర్డినరీ వాళ్ళు కాదు కదా, యేసు ప్రభు చేత పిలవబడిన వారే కదా, ఏర్పాటు చేయబడిన వారే కదా. సరే, వాళ్ళు ఎందుకు కారణము చేతనో వెళ్ళగొట్టలేకపోయారు. తర్వాత శిష్యులు అడిగితే చెప్పారు, మీరు అవిశ్వాసంతో ఉన్నారు కాబట్టి వెళ్ళగొట్టలేకపోయారని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి ఏమడుగుతున్నాడంటే, నేను మీ శిష్యుల ఎద్దుకు తీసుకొని వచ్చాను, వారు వెళ్ళగొట్టలేకపోయారు, నీ వలనైతే వీని బాగు చేయి అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే. హల్లెలూయా. ఇక్కడ మనం నేను అక్కడ ట్రై చేశాను, ఇక్కడ ట్రై చేశాను, అక్కడ ట్రై చేశాను, వాళ్ళ దగ్గర ట్రై చేశాను, వీళ్ళ దగ్గర ట్రై చేశాను. ట్రై చేస్తే చేసావు, మరొకసారి విశ్వాసంతో ట్రై చేయి. హల్లెలూయా. మరొకసారి ప్రయత్నం చేయి విశ్వాసముతో. బైబిల్లో ఒక స్త్రీ కోసం రాయబడింది, 18 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ. మార్కు సువార్తలు అద్భుతంగా ఆమె కోసం రాయబడుతూ ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది. తన వ్యాధిని పోగొట్టుకోవాలని, తన బలహీనతను పోగొట్టుకోవాలని ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళింది. వెళుతున్న ప్రతిసారి తన ప్రాబ్లం ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ కాలేదు. బైబిల్ చెప్తుంది మరింత సంకటపడింది, మరింత సమస్యల పాలైంది. ఆస్తిని పోగొట్టుకుంది, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంది, అందరికీ దూరం అయిపోయింది, బలహీనమైన పరిస్థితిలో ఉంది. కానీ ఒక్క మాట ఆమె చెవిన వినబడింది, అందరినీ బాగు చేస్తున్నవాడు మెస్సయ్య అనబడేవాడు మన ఊరికి వచ్చాడు. అప్పుడు ఆమె మనసులో ఏం కలగాలి? నేను నికోదేము దగ్గరికి వెళ్ళాను, ఆయన ఏం చేయలేదు. ప్రతి శనివారం సమాజ మందిరంలో దూరంగా వెళ్ళి చూసి వచ్చాను, ఆయన ఏమీ చేయలేదు. ఈయన ఏమీ చేయలేదు, ఆయన ఏమీ చేయలేదు అని చాలాసార్లు ఆమె కూడా రావాలి డౌట్. సరే, వస్తే వచ్చింది కానీ ఆమె అనుకుంది, ఇందరి దగ్గర ప్రయత్నం చేశాను కదా, ఒక్క యేసయ్య దగ్గర ట్రై చేస్తే తప్పేంటని విశ్వాసముతో ఒకే ఒక్కసారి చేయి చాపి ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంది. చెప్పండి, ఒక్కసారి విశ్వాసముతో చాపింది ఆమె చేతిని. చెప్పండి గట్టిగా. అనేక సార్లు ఈ చేతిని డాక్టర్ల వైపు చాపింది కదా, అనేక సార్లు ఈ చేతిని మనుషుల వైపు చాపింది కదా, అనేక సార్లు ఈ చేతిని పరిస్థితులు బాగు చేసేవారి వైపు చాపింది కదా. కానీ ఆగిపోలేదు ఆమె. విశ్వాసముతో ఒక్కసారి యేసయ్య వైపు చేయి చాపింది. బైబిల్ చెప్తుంది, ఎవ్వరి దగ్గరికి ఆయన ప్రభావం వెళ్ళలే కానీ ఈమె దగ్గరికి వెళ్ళింది. నేనంటున్నా, నీ ఒక్క ప్రయత్నం విశ్వాసంతో చేస్తే, ఒక్కసారి విశ్వాసంతో నువ్వు మరలా ప్రార్థన చేయి, విశ్వాసంతో మరలా బైబిల్ చదువు, విశ్వాసంతో మరొకసారి ఎగ్జామ్ రాయి, విశ్వాసంతో మరొకసారి ట్రై చేయి, విశ్వాసంతో మరొకసారి దేవుని అడుగు, విశ్వాసంతో మరొకసారి ప్రయత్నం చేయి. దేవుడు చేయలేదంటూ లేదు అక్కడ. దేవుడు మహిమ కలుగును గాక. విశ్వాసముతో చేయి చాపింది, ఎన్నో ఏళ్ల సమస్య నుంచి ఒక్క సెకండ్లో విడుదల పొందింది. నమ్ముట నీ వలనైతే నమ్మేవారికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మేవాడికి సమస్తము చేసేవాడు ఇక్కడ ఉన్నాడు. అవిశ్వాసము వలన తప్పిపోతున్నావేమో. క్రైస్తవ జీవితం కేవలం ఒక భౌతికమైన ప్రాక్టీస్ మాత్రం కాదు. ఇది ఒక ఆచారంగా వాడు చర్చికి వెళ్ళడం. విశ్వాసముతో ఆయన దగ్గరికి రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో రాయబడింది, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట. చెప్పాలి గట్టిగా ఈ మాట, విశ్వాసం లేకుండా, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా రావచ్చు, కూర్చోవచ్చు, పాటలు పాడవచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, అన్ని కార్యక్రమాల్లో విశ్వాసం లేకుండా కూడా వచ్చి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు దాన్ని పాపం కింద పరిగణిస్తున్నాడు. విశ్వాసము కానిదేదో అది పాపము. విశ్వాసముతో ఒక పాట పాడు, విశ్వాసంతో ఒక ప్రార్థన చేయి, విశ్వాసంతో చప్పట్లు కొట్టు, విశ్వాసంతో కూర్చో, విశ్వాసంతో వాక్యం విను, విశ్వాసంతో ఆరాధన చేయి. విశ్వాసంతో ఈరోజు దేవుడు నన్ను దర్శిస్తాడు. ఇక్కడ నుంచి దేవుడు నన్ను ఒంటరిగా పంపించాడు, ఇక్కడ నుంచి దేవుడు నన్ను వట్టిగా పంపించాడు, ఇక్కడ నుంచి దేవుడు తన పరిశుద్ధాత్మతో పంపిస్తాడు, ఇక్కడ నుంచి దేవుడు తన స్వస్థతతో పంపిస్తాడు, ఇక్కడ నుంచి దేవుడు తన విడుదలతో పంపిస్తాడు, ఇక్కడ నుంచి మారిన హృదయంతో పంపిస్తాడు, ఇక్కడ నుంచి మార్చబడిన మనిషిగా నేను వెళ్తాను, ఇక్కడ నుంచి దీవించబడిన వాడిగా వెళ్తాను, ఇక్కడ నుంచి దేవుడి చేత తాకబడిన వాడిగా వెళ్తాను. ఒక్కసారి ట్రై చేద్దాం మరొకసారి దేవుడి దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? విశ్వాసంతో వెళ్దాం ఇక్కడ నుంచి. అందుకన్నాడు విశ్వాసం లేకుండా అసాధ్యం. విశ్వాసంతో చనిపోయిన వారిని తిరిగి పొందారు వాళ్ళు. విశ్వాసంతో సింహముల నోళ్లను మూశారు. విశ్వాసముతో ఖడ్గదారును తప్పించుకున్నారు. విశ్వాసముతో రంపముల చేత కోయబట్టకు ఇష్టపడ్డారు. విశ్వాసముతో దెబ్బలు తినడానికి ఇష్టపడ్డారు.
విశ్వాసంతో చెరసాల్లో వేయబడడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే మరి గొప్పదైన నిరీక్షణ కలిగినటువంటి రాజ్యంలో ప్రవేశించబోతున్నామని. దేని చేత? విశ్వాసము చేత. నింద పడ్డానికి కూడా ఇష్టపడ్డారు విశ్వాసంతో. ఎందుకంటే నింద పడుటకు, ఆ నామము కొరకు నిందల పాలవుటకు దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడన్న గొప్ప భాగ్యముతో సంతోషంతో బయటికి వెళ్ళారు అపోస్తలు. దాన్ని కూడా విశ్వాసంగా తీసుకున్నారు. ఎవరికి లేని ధన్యత నాకు ఇవ్వబడింది, ఎవరికి లేని ఉపకారం దేవుడు నాకు ఇచ్చాడు, ఎవరికి అప్పగించబడిన బాధ్యతలు దేవుడు నాకు ఇచ్చాడు, ఎవరికి దొరకని ఛాన్స్ నాకు ఇచ్చాడు. లోకంలో ఉన్న వారందరికీ నువ్వు సేవ చేయొచ్చు, కానీ దేవుని పేరట నువ్వు చేసే చిన్నపాటి గ్లాసు నీళ్ళకు కూడా దేవుడి దగ్గర వాల్యూ ఉంది. అలా చెప్పండి గడిగా. దేవుని రాజ్యంలో ఏముంది? విలువ ఉంది. దానికి స్తోత్రం. నీ ప్రయాసం వ్యర్థం కాదు. ప్రయత్నం చేయ మరొక్కసారి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, బ్రదర్ ప్రయత్నం చేయ మరొక్కసారి అని. ఇంకొకసారి చెప్పండి గడిగా. మీరు చెప్పట్లేదంటే అర్థం ఏంటి? వాళ్ళు ట్రై చేయకూడదు, నేనే ట్రై చేయాలి, నేనే ముందుకు వెళ్ళాలనా? బ్రదర్ చెప్పండి, ట్రై చేయమని చెప్పండి ఒకసారి వాళ్ళకి విశ్వాసంతో. ఒకసారి ట్రై చేయమని చెప్పండి అమ్మ ఆడవాళ్ళు. ప్రైజ్ అలాడ్. దేని చేత వాళ్ళు మిస్ అయిపోయారు దేవుని విశ్రాంతిని? అవిశ్వాసముతో. చెప్పాలి గడిగా. దేని చేత? చెప్పాలి ఇంకొకసారి. ఇప్పుడు మనలో అవిశ్వాసానికి మనము చోటు ఇవ్వకూడదు. డౌట్ పడకండి, దేవుని అవమానించకండి. నీ దేవుడు శక్తిమంతుడు, నీ దేవుడు బలవంతుడు. తాను ఏదైనా చేయగలిగిన వాడు, ఏదైనా నీ కొరకు చేయగలిగిన వాడు. కేవలం మనకు బుర్రలో జ్ఞానం ఉంటే సరిపోదు, దేవుని యందల విశ్వాసం ఉండాలి. మనకెంత తెలివి ఉంటే సరిపోదు, దేవుని యందల విశ్వాసం ఉండాలి. దేవుని యందల విశ్వాసం నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరొక విషయం ఏమిటంటే, వాళ్ళు దేని చేత పోగొట్టుకున్న? రెండో వచనం హెబ్రీ 4:2 ఏం చెప్తుంది చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవాలి. వారికి ప్రకటించబడినట్లు వారికి కూడా నీకు విశ్రాంతి ఉంది, ఇశ్రాయేలు దేశం ఉంది, శనివారం ఉంది, అన్నీ ప్రకటించబడినట్లుగానే మనకు కూడా యేసయ్య ఉన్నాడు, పరలోకం ఉంది, దేవుడిచ్చే రక్షణ ఉంది, స్వస్థత ఉంది అని మనకు కూడా సువార్త ప్రకటించబడింది. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. నెక్స్ట్ చూడండి. ఒకటి వాళ్ళ జీవితంలో మనం చూసాము, వాళ్ళకి చెప్పబడింది, మనకు చెప్పబడింది. ఎందుకు వాళ్ళకు వాక్యం పని చేయలేదంట? చెప్పాలి మీరే, ఉంది కదా అక్కడ. ఏముంది? ఎందుకు వారిలో వాక్యం పని చేయలేదు? ప్రపంచాన్ని సృష్టించిన దేవుని మాట నా దగ్గర పని చేయకపోవడం ఏంటి? కారణము వాక్యములో శక్తి లేక కాదు, వాక్యమును మనం నమ్మకపోవడము. వారికి ప్రకటించబడింది, మనకు ప్రకటించబడింది, కానీ వారు విని నమ్మలేదు. కాబట్టి విన్న వాక్యం వారికి ఉపయోగం లేకుండా పోయింది. మనం అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. మనం విన్నాము, విన్నదాన్ని నమ్ముదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ వచనంలోకి వెళ్దాం. కాగా నిశ్చయము గనుక నువ్వు నమ్మనప్పుడు నెక్స్ట్ నీలో ఏం కలుగుతుంది? చెప్పాలి మీరే గట్టిగా. నువ్వు నమ్మనప్పుడు నీలో ఏం కలుగుతుంది? కాదు, నెక్స్ట్ కలిగేది అవిధేయత. ఎందుకంటే నమ్మకపోవడమే అవిశ్వాసం కదా. నీకు అవిశ్వాసం ఉన్న మరుక్షణమే నెక్స్ట్ నువ్వు దేనిలోకి వెళ్తావు? ఇప్పుడు ఎగ్జాంపుల్, దేవుడు బైబిల్లో ఏం చెప్పాడంటే, నయమాను అనే ఒక కుష్ఠవ్యాధి కలిగిన ఒక సైన్యాధిపతి సిరియా దేశం నుండి ఇజ్రాయెల్ దేశం దగ్గర దైవజనుడైన ఎలీషా ఇంటికి వచ్చాడు. ఎలీషా ఇంటి లోపటే ఉన్నాడు, బయటికి రాలేదు. ఈ ఇంటి లోపట ఉన్న ఆయన ఇంటి బయట వచ్చి నిలబడిన ఆయనకి ఏం చెప్పాడు తెలుసా? నువ్వు పోయి యొర్దాను నదిలో 7 సార్లు ములుగుపో, నువ్వు బాగవుతావు అన్నాడు. అంతే. కానీ వీనికి లోపట పోయి ములగమన్న మాట బాగా నచ్చలేదు. దగ్గరకు వచ్చి నా మీద ఏమైనా నూనె వేసో చెయ్యేసో ఏదైనా చేసి ప్రార్థన చేసి ఏదైనా చేస్తే బాగుండేది, కానీ కనీసం బయటకు వచ్చి నేను ఎవరిని? ఒక దేశ సైన్యాధిపతిని. ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశంలో కొంత భాగము ఆల్రెడీ ఆ దేశము చేత ఆక్యుపై చేయబడింది, బానిసలుగా తీసుకొని కూడా పోయాడు. అంతటి వీరాతి వీరుడు ధీరుడు వచ్చి నిలబడితే బయటకు వచ్చి పరామర్శించడా, ముఖం చూడడా? నీకు ఇవన్నీ అనవసరం, నీకు బాగా కావాలా వద్దా?
చాలాసార్లు మనం వచ్చిన పని మర్చిపోతాం. చాలాసార్లు ఎవరైనా బాగోపోతే పరామర్శించడానికి వెళ్తాం. ఎలా ఉన్నావు సిస్టర్, బాగున్నావా అని. వెళ్ళిన పని మర్చిపోయి వాని కోసం వీని కోసం మాట్లాడొస్తావు వాళ్ళ దగ్గర పోయి. నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు వెళ్ళిన దేనికి? ఏ పనికి వెళ్ళావో ఆ పని మర్చిపోకూడదు. మనం చాలాసార్లు చూడండి, ఆ విశ్వాసిని ఈ విశ్వాసిని బ్రదర్ని సిస్టర్ని కలిసినప్పుడు మెల్లిమెల్లిగా వేరే వేరే టాపిక్స్ అన్నీ తీసుకొచ్చుకుంటాం. వేరే తీసుకొచ్చి వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడి లాస్ట్కి అటుపోయి మళ్ళీ చర్చ్, మళ్ళీ పాస్టర్, మళ్ళీ దేవుడు, మళ్ళీ సంఘం అన్నీ వచ్చి లాస్ట్కి ఏమవుతుంది? విస్తారమైన మాటలలో దోషముండక ఈ దోషములన్నీ వీడి మీద నెత్తి మీద వేసుకొని వాడికి ఒకటే రోగం, వీడికి 100 రోగాలు. వానికి ఒకటే ప్రాబ్లం. ఆ ఒక్క ప్రాబ్లం పరామర్శించినాడు పోయి 100 ప్రాబ్లం నెత్తి మీద వేసి ఇంటికి వెళ్ళినావు. నువ్వు వెళ్ళిన పని మర్చిపోయావు. నువ్వు ఎందుకు వెళ్ళావు? బాగా అవ్వడానికి. ఆయన ఏం చెప్పాడు? మెల్లి ములుగు అన్నాడు. నువ్వు ఆ మాట నమ్మితే వెళ్ళిన పని చెయ్యాలి, చెప్పినట్టు చేయాలి. వెళ్ళమంటే వెళ్ళాలి. కోపం వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు రథం వేసుకొని, సంగతి ఏంటో చూస్తా ఊరెళ్ళి. ఆ రథం నడిపేవాడు అన్నాడయ్యా, గుండు కొట్టుకోమంటే కొట్టుకుంటాడు కదా, గొయ్యి తీయమంటే తీస్తాడు కదా, ఇంకేదైనా ఒక కార్యము చేయమంటే చేసేవాడే కదా. నిన్ను కేవలము ఏం చేయమన్నాడు? యోర్దాను నదిలోకి పోయి జస్ట్ మునగమన్నాడు. ఈ నీళ్ళు మంచిగా లేవు. మా దేశంలో బనాయా నది పెద్దది, ఫర్ఫరా నది పెద్దది, ఈ యోర్దాను నది మురిక్కాలలో మునగమంటాడు. నన్ను నీకెందుకయ్యా? మళ్ళా వాడికి నీళ్లు కొని. చూడండి, మనం కొన్నిసార్లు మన మైండ్ని మార్చుకుంటాం. విశ్వాసము కోల్పోయినప్పుడు అవిధేయత మాటలు, అవిధేయత లక్షణాలు, అవిధేయత పనులు కనబడతాయి. వెళ్ళాడు, మునుగనంగానే మునిగాడు. 7 సార్లు మునిగి లేసేటప్పటికల్లా పసిపిల్లవాని శరీరాన్ని పొందాడు. ఇంకా దేవుడు స్టిల్ అక్కడ ఆకాశంలో ఆ యొక్క దేవుని యొక్క సృష్టిలో పనిచేస్తూనే ఉంది. వెళ్ళు నువ్వు బాగవుతావు అన్న మాట ఇంకా పనిచేస్తుంది. అది ఎప్పుడు పనిచేసిందంటే మునిగినప్పుడు పనిచేసింది. హల్లెలూయా. ఈరోజు కూడా అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నువ్వు బాగా అవుతావు, నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు విడిపించబడతావు, నువ్వు బాగు చేయబడతావు, నువ్వు పైకి లేవనెత్తబడతావు అన్నాడు. కానీ దానికి వెళ్ళే దారి చెప్పాడు, ఆ మార్గాన్ని చూపించాడు, ఆ గైడ్లైన్స్ ఇచ్చాడు. మనం ఏంటంటే ఇంకా స్వస్థత ఉంది కానీ అందరూ పొందడం లేదు, ఇంకా దీవెన ఉంది అందరం పొందాలని. కారణం ఏంటంటే ఆ వెళ్ళే మార్గం, ఆ గైడ్లైన్స్ మనకు నచ్చదు. ఎందుకంటే నువ్వు అక్కడ విధేయత చూపుతావు. నమ్మడంలో ప్రాబ్లం ఏంటి తెలుసా? నమ్మిన వ్యక్తి ఖచ్చితంగా ఏం చేయాలట? నువ్వు నమ్మితే చెయ్యి, వెళ్ళి ములుగు బాగా అవుతావు. ఈరోజు దేవుడు మనకు ఏదన్నా చేయమన్నాడంటే కారణం దేవుడు చేయలేక చేతగాని వాడు కాదు, దేవుడు చేయుటకు శక్తిమంతుడు. కానీ మన హృదయంలో మనం ఏం కలిగి ఉన్నాము? మొండితనం కలిగి ఉన్నాం, మొండి వాళ్ళగా. చూడండి, ఫస్ట్ అవిశ్వాసము, రెండవది ఏం కలిగింది? అవిధేయత, మూడోది ఏం జరిగిందో చూద్దాం. చదవాలి, అదే వచనం కంటిన్యూ చేయండి. ఎటుపోయారమ్మా మీరంతా? నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీరు మీ హృదయాలను ఏం చేయకూడదు? చెప్పండి గట్టిగా, ఏం చేయకూడదు? ఎంతమంది హృదయాలు కఠినపరుచుకుంటారో. మనకు కాదు, అది మన జోలికి రద్దు. మనకి ఈజీ గోయింగ్ ఏదైనా ఉంటే చెప్పండి ప్లీజ్, నన్ను వదిలేయండి, నేను ఆ పని చేయలేను, ఐ కెనాట్ డూ. హృదయాలు కఠినపరుచుకుంటే పరిస్థితులు నీకే కఠినమైపోతాయి, జీవితంలో పరిస్థితులు జటిలమైపోతాయి. దేవుడు తప్ప మార్చగలిగిన పరిస్థితికి ఎవరికీ శక్తి లేదు. ఆయనే చెప్పాడు నేను చేస్తానన్నప్పుడు నమ్మి విధేయులమై అలా వెళితే మనకు రావాల్సిన విశ్రాంతి మనకు వస్తుంది. వాళ్ళు దేని పోగొట్టుకున్నారు? విశ్రాంతిని. దేనివల్ల? ఒకటి, నమ్మలేదు, అవిశ్వాసము. 2, అవిశ్వాసం చూపారు కాబట్టి అవిధేయత చూపించారు. దేవుడు ఏం చెప్పాడంటే 6 రోజులు నువ్వు పని చేయి, 7వ రోజున పోయి ఏం చేయి? వాళ్ళు నమ్మలేదు ఆ మాటను, నమ్మకుండా పోయి పని చేశారు. అంటే అవిధేయత చూపారు. ఎవరైనా నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు వచ్చి చెప్పుంటారు, అడే వెళ్ళకరా దేవుడు చెప్పాడన్నా కూడా అట్లనే చెప్తాడు దేవుడి సంగతిలో. అయినా దేవుడు దయగలిగిన మహాదేవుడు. ఎన్ని పాపములు చేసి ఒక్కసారి వచ్చి క్షమాపణ అడిగితిమా, వాష్ అవుట్, వాషింగ్ మిషన్ ఈజ్ దేర్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, వాషింగ్ మిషన్ దేర్. కానీ ఈ లోపల కఠినపరచబడేది ఎవరు? పరిస్థితులు ఎవరి జీవితాల్లో జటిలమైపోతాయి?
చాలాసార్లు అంటే రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, వచ్చే వారం చూద్దాంలే, వచ్చే సంవత్సరం చూద్దాంలే, ఈసారి వచ్చే సంవత్సరం ఉపవాస ప్రార్థనలో బాప్తిజానికి ఫస్ట్ నేనే ఉంటాను అంటారు. అప్పుడు దాకా మనం ఉంటామో ఉండమో గ్యారంటీని, దెర్ ఈజ్ నో గ్యారంటీ. చాలాసార్లు మనం వచ్చే నెల చేద్దాం, కాదు వచ్చే వారం, అసలు వచ్చే వారం నీకు అవకాశం ఉంటుందో ఉండదో? బైబిల్ ఏం చెప్పింది? ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం, ఇప్పుడే ప్రార్థన చేయి. రేపటి కొరకు కాదు, ఇప్పుడే విధేయత చూపు, రేపు కాదు. ఎందుకంటే అది నిన్ను విశ్రాంతిలోకి నడిపిస్తుంది. నీ కొరకు విచారించిన విశ్రాంతి, సిద్ధపరిచిన విశ్రాంతి ఏర్పాటు చేయబడింది. దేవుడు దాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చివరిగా 11వ వచనం చూద్దాం ఏం రాయబడిందో. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడండి. హల్లెలూయా. విశ్రాంతిలో ప్రవేశించుటకు ఏం కడదాం మనం? ఏం చేద్దాం మనం? ఎలా ఆలోచన చేద్దాం? అరే ఈ అవకాశం నేను మిస్ కాకూడదు, ఇది నా కొరకే దేవుడు ఇచ్చాడు, నన్నే చేయమంటున్నాడు, నేనే చెయ్యాలి, నా వలన ఈ కార్యం జరగాలి, నేను దేవుని చేత దీవించబడిన వాడను, నేను దేవుని ఏర్పాట్లో ఉన్నాను, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఎందరికీ లేని భాగ్యం నాకు దొరికింది, ఎవరికి దొరకని అర్హత నాకు ఇవ్వబడింది, ఎవరికి లేని పేరు నాకు ఇవ్వబడింది, ఎవరిని పిలవని దేవుడు నన్ను పిలిచాడు, ఇన్ని కోటాను కోట్లలో దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను పరిశుద్ధుడిగా మార్చాడు, దేవుడు నన్ను నీతిమంతుడిగా మార్చాడు, దేవుడు నన్ను పరలోకానికి ఎన్నుకున్నాడు, ఎవరికి లేని భాగ్యం నాకు ఇవ్వబడింది, నేను మిస్ కాని ఈ ఛాన్స్ అని చెప్పాలా దేవుని దగ్గర. కష్టమైనా సరే, కొంచెం నష్టమైనా సరే, కొంచెం లాస్ అయినా సరే, కొంత పోగొట్టుకున్నా సరే, కొంత ఎన్ని విషయాలు ఇబ్బంది కలిగినా సరే, నేను మాత్రం ఆయన మార్గంలోనే ఉంటాను. ఏం జరుగుతుందంటే నీ కొరకు ఆల్రెడీ సిద్ధపరిచినవి గొప్ప విషయాలు దేవుడు సిద్ధపరిచాడు. చెప్పండి, నా కొరకు నీ కొరకు దేవుడు ఎలాంటి సిద్ధపరిచాడు చెప్పాలి గట్టిగా. చివరి వచనం చదివి ముగిద్దాం. 31వ కీర్తన 19వ వచనం. 31వ కీర్తన 19వ వచనం త్వరగా చదువుదాం. నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము, దేవుని యందు భయము భక్తి విశ్వాసాన్ని కలిగిన వారి కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు. ఎలాంటి మేలు దాచాడు? మామూలు మేలా? మీరే చెప్పాలి, ఎలాంటి మేలమ్మా? నీ కొరకు నా కొరకు దేవుడు ఎలాంటి మేలు సిద్ధపరిచాడు చెప్పండి. ఎలాంటి మేలు? అరే గొప్పగా నన్ను బాధపడతారేంటండి, గొప్పోళ్ళుగా ఉండాలనుకుంటారు కానీ మాట గొప్పగా వస్తలే. చెప్పాలి గడిగా. ఎలాంటి మేలు? గొప్ప అంటే ఏంటిది? ఏంది గొప్ప? వచ్చే వారం చెప్తారు కానీ ఆ తర్వాత నెక్స్ట్ లైన్ చదవండి. నరులందరి ఎదుట నిన్ను ఆశ్రయించు వారి కొరకు నీవు సిద్ధపరిచిన మేలు చెప్పండి ఎంతో గొప్పది. ఈ ఉదయకాలం లేసి ప్రభు దగ్గర నేను ఒకటే ప్రార్థన చేశా, ప్రభువా ఈరోజు నువ్వు ఏవి సిద్ధపరిచావో మా కొరకు వాటిని అనుగ్రహించి, ఒక్కటి కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. ఈరోజు నన్ను ఏమి చేయమని నిర్ణయించావో ప్రతి ఒక్కదాన్ని నేను విధేయుని కావాలి, ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదని నేను ప్రార్థన చేసే ఈరోజు. ఎస్, ఎందుకంటే దేవుడు మన ఎడల తన చేతిని చాపాడు. ఏవి చేయుటకు తన చేతిని చాచాడో అవి ఈరోజు ఇక్కడ జరగాలి. విశ్రాంతి మనకు కలగాలి, మన ఆలోచనలకు విశ్రాంతి, మన హృదయానికి విశ్రాంతి, మన ఎమోషన్స్కి విశ్రాంతి, మన కోరికలకు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలకు, మన క్రియేటివిటీకి, మన పనులకు, మన శరీరానికి, మన ప్రాణానికి విశ్రాంతి కలగాలి, మన ఆత్మకు విశ్రాంతి కలగాలి. నీ ఫ్యామిలీ దేవుడి విశ్రాంతిలో ఉండాలి, నీవు దేవుని విశ్రాంతిలో ఉండాలి, నీ బిడ్డలు దేవుని విశ్రాంతిలో ఉండాలి. కంగారులో, గడబడిలో, గందరగోళంలో ఉండకూడదు. ఏదో కోపమో, ఏదో ప్రాబ్లమో, ఎప్పుడు ఏమో ఉంటాయేమండి, ఏవో ఆలోచనలు మిమ్మల్ని ఏలి పరిపాలించడం కాదు, దేవుని సన్నిధి మిమ్మల్ని పరిపాలించునుగాక. ఆయన సన్నిధిలో మనకు నిత్య సుఖశాంతులు కలవు. అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడదాం, దేవుని దగ్గర ప్రార్థిద్దాం. ప్రభువా ఏవి చేయుటకు నీ చేతిని చాచావో, ఏవి చేయుటకు ఈరోజు నీ చేతిని చాచావో అది ఇక్కడ మాకు జరగాలి. ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వాక్యంలో నువ్వు మాట్లాడినట్లుగా మా కొరకు విశ్రాంతిని సిద్ధపరిచావు, మా కొరకును విశ్రాంతిని సిద్ధపరిచావు. అందరూ కూడా ప్రార్థన చేయండి, ఎవరు కూడా మౌనంగా ఉండకండి. ఈరోజు దేవుడు ఒక విశ్రాంతి కార్యం ఇక్కడ దేవుడు చేయబోతున్నాడు. ఏ రోగము,
ఏ బలహీనత, ఏ ఆలోచన, ఏ సమస్య, ఏ తలంపులు నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి, ఆత్మీయమైన ఒత్తిడి, ఒక ప్రెషర్లో నీ మంచి కుటుంబంలో సమాధానాన్ని డిస్టర్బ్ చేస్తూ, నీ మనసులో ఉన్న సమాధానాన్ని డిస్టర్బ్ చేస్తూ, నీ హృదయంలో ఉన్న సమాధానాన్ని డిస్టర్బ్ చేస్తూ, నీ బ్రతుకులో ఉన్న సమాధానాన్ని డిస్టర్బ్ చేస్తూ ఏవైతే నిన్ను ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయో వాటి నుంచి నీకు విడుదల కలగాలి. ఈరోజు ప్రభువుకు చెప్పండి, ప్రభువా నా భారములన్నీ నీ పాదాల దగ్గర పెడుతూ ఉన్నాను. నా ఉద్యోగానికి సంబంధించిన భారాలు, నేను ప్రతి నెల కట్టవలసిన బిల్స్కి సంబంధించిన భారాలు, నా కుమారులు కుమార్తెలకు సంబంధించిన భారాలు, కుటుంబానికి సంబంధించిన భారాలు, రోగాలకు వ్యాధులకు సంబంధించిన భారాలు, ప్రెషర్స్ అన్నిటిని కూడా నీ పాదాల దగ్గర పెడుతున్నాను. ఇక ఆర్గ్యుమెంట్స్ కాదు, ఇక చింత కాదు, వరి కాదు, వేదన కాదు, శోధన కాదు. దేవా నన్ను నీ సమాధానం పరిపాలించాలి, నీ నెమ్మది పరిపాలించాలి, నీ శాంతి పరిపాలించాలి, నీ కృప పరిపాలించాలి, నీ మహిమ పరిపాలించాలి. అందరూ కూడా దేవుడికి చెప్తాం, దేవా ఇదిగో నా భారములు నీ పాదముల దగ్గర పెడుతూ ఉన్నాను. నన్ను బలహీనపరుస్తున్న ప్రతి ఆలోచనలను, నన్ను ఇబ్బంది పెడుతున్న ప్రతి ఆలోచనలను, నన్ను మనశ్శాంతిగా ఉండనీయకుండా, నా కుటుంబంలో నన్ను మనశ్శాంతిగా ఉండనీయకుండా, నా వ్యాపారంలో నన్ను మనశ్శాంతిగా ఉండనీయకుండా, నా ఆత్మీయ జీవితంలో నన్ను మనశ్శాంతిగా ఉండనీయకుండా నన్ను కలవర పెడుతున్న ప్రతి ఆలోచన నీ పాదాల దగ్గర పెడుతున్నాను. ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. అందరూ కూడా చేతులు ఎత్తుదాం, అడగండి, నోరు తెరవండి. బ్రదర్, దేవా నాకు నీ విశ్రాంతి కావాలి, నీవిచ్చే విశ్రాంతి కావాలి. అది ఎట్టి బలమైనదైనా సరే నీ ఎదుట నిలవచాలన్నది నాయన. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, ఈరోజు నన్ను దర్శించావు, ఈరోజు నన్ను దర్శించావు, నన్ను విడిపించేవాడవు. అది వ్యాధికి ఉన్న శక్తి అయినా సరే, రోగానికి ఉన్న శక్తి అయినా సరే, శాపమునకు పాపమునకు అప్పులకున్న శక్తి అయినా సరే ప్రభు అయిన యేసు ఎదుట వంగిపోవలసినదే. ప్రతి పేరు, ప్రతి నామము ఆయన నామమును ఒప్పుకోవలసినదే కదా. ప్రతి నాలుక ఆయన నామాన్ని ఒప్పుకోవలసినదే. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగవలసినదే అని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడ్డది. ఇక్కడ ప్రభు ఒక కార్యం చేయబోతున్నాడు. ప్రభువుకు చెప్పండి, నోరు తెరిచి, ప్రభువా నేను పైకి భక్తి గలవాడిగా కనబడుతున్నాను, కానీ లోపట భక్తి లేనివాడనయ్యా, ప్రార్థన లేనివాడను. ఒకవేళ అలాంటి పరిస్థితిలో నీవు ఉంటే ఏది నిన్ను భక్తిహీనుడిగా మారుస్తుందో ఆ ప్రెషర్స్ నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేద్దాం. నిన్ను ప్రార్థించకుండా ఆపుతున్న వాటి నుంచి, నువ్వు వాక్యములో ఎదగకుండా ఆపుతున్న వాటి నుంచి, విశ్వాసములో నువ్వు ఎదగకుండా ఆపుతున్న వాటి నుంచి నీకు విడుదల యేసు నామములో కలగాలని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దయచేసి అడుగుదాం, దేవా ఈరోజు ఒక విడుదల రావాలి, ఈరోజు విడుదల రావాలి, ఈరోజు విడుదల రావాలి. ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యం చేయబోతున్నాడు. తన యొద్దకు వచ్చు వారికి ఆయన ఉన్నాడని, తన్ను అడిగే వారికి ఫలము దయచేసేవాడని ఇక్కడ ప్రభు ఉన్నాడు. ఇక్కడ ప్రభు ఉన్నాడు. ఇక్కడ ప్రభు ఉన్నాడు. ఇక్కడ ప్రభు ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. ఏ దయ్యాలు, ఏ రకమైన మానసిక సమస్యలు, బలహీన పరిస్థితులు నేను కృంగిపడేటట్టుగా చేస్తున్నాయో, కృంగిపోయేటట్టుగా చేస్తున్నాయో, కుంటుపడేటట్టుగా చేస్తున్నాయో, ఇబ్బంది పడేటట్టుగా చేస్తున్నాయో వాటి నుంచి ప్రభు నీకు విడుదల ఇవ్వదలుచుకున్నాడు. కాబట్టి విశ్వాసంతో చేతులెత్తు. దేవా నేను ఈ చేయి విశ్వాసముతో నీ వైపునకు చాస్తున్నాను. మరొకసారి నీ వైపునకు నా చేతులు చాపుతున్నాను. కొన్నిసార్లు నా ప్రయత్నాల్లో నేను విఫలమైపోయాను, కొన్నిసార్లు నా ప్రయోగాలు నేను విఫలమైపోయాను, కొన్నిసార్లు నా ఆలోచనలు నేను విఫలమైపోయాను, నా ఆశలు భగ్నమయ్యాయి, నేను అనుకున్నవి జరగలేదు, నా హృదయం కృంగిపోయింది, నా మనస్సు కృంగిపోయింది. కానీ ఈరోజు విడుదల నాకు కావాలి. ఎంతకాలం ఈ కృంగిపోయిన పరిస్థితులు నేను ఉండాలి, నలిగిపోయిన పరిస్థితులు నేను ఉండాలి, మనుషుల మాటలు దోషాలు నన్ను బాధ పెడుతున్నాయేమో, నాకు విడుదల కావాలి. ప్రార్థన చేద్దాం. దేవుడు ఇక్కడ కార్యం చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయబోతున్నాడు. ప్రభువా నీ ప్రజల్ని మీరు తాకండి. ప్రభువా ఇప్పుడే మీరు తాకండి. వారి మీద ఉన్న ప్రతి భారముల నుంచి వారికి యేసు నామములో విడుదల దయచేయండి. ప్రతి భారముల నుంచి వారిని విడిపించండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నావు కదా. ఇక్కడ ప్రతి వారికి విశ్రాంతి కలగాలి, నీవిచ్చే విశ్రాంతి కలగాలి, నెమ్మది కలగాలి,
విడుదల కలగాలి, విజయం కలగాలి. దయ్యాల కార్యాలు, దుష్ట ప్రభావాల కార్యాలు, పాపము యొక్క ప్రభావాలు వారిని వదిలి యేసు నామములో పోవాలి. ఇప్పుడే మీరు వారిని తాకండి, ఇప్పుడే మీరు వారిని తాకండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. వారి మనస్సులకు, వారి హృదయాలకు, వారి ప్రాణములకు, దేహములకు, ఆత్మలకు పట్టిన ప్రతి భారముల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. వారి కుటుంబంలో విడుదల కలుగునుగాక, వారి పరిస్థితులలో విడుదల కలుగునుగాక. ప్రతి ప్రెషర్ వారి మీద నుండి యేసు నామములో తొలగిపోవునుగాక. ఇప్పుడే సంకటములను కుదుర్చువాడా, వారి పరిస్థితులను సరిచేయండి యేసు నామములో. తాకండి ఇప్పుడే, తాకండి ఇప్పుడే. విడుదలివ్వండి యేసు నామములో, విడుదలివ్వండి యేసు నామములో. స్వస్థత కలిగించండి యేసు నామములో. ఇప్పుడే ఎవరెవరికి స్వస్థత కావాలో వారి మనస్సుకి స్వస్థత, విరిగి నలిగిన వారి హృదయానికి స్వస్థత, కృంగిపోయిన వారి ప్రాణములకు స్వస్థత, గాయపడిన వారి దేహాలకి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే మీరు వారిని విడిపించండి. ఈ దినం మీరు వారిని ఆశీర్వదించండి. ఒక అద్భుతమైన కార్యం మీరు చేసినందుకు వందనాలు. నీ కార్యములకే స్తుతులు చెల్లిస్తూ, నీ పరిశుద్ధాత్మ ప్రవాహానికి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ రండి.